ఇంతసేపు అయింది, ఇంకా ఈ మహానుభావుడు రాలేదేంటి? టైం అవుతుంది, ఎక్కడికి వెళ్ళుంటాడు? అమ్మయ్యా, వచ్చాడు. నమస్తే సార్. మావయ్య, ఏంటయ్యా బయట నిలబడి వెయిట్ చేస్తున్నావు? మీకోసమే మావయ్య. నేనేమైనా మినిస్టర్నా బయట నిలబడి వెయిట్ చేయడానికి? 10 గంటలకు ఓ దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా మావయ్య. అవునవును, ఎక్కడికో వెళ్ళాలి, త్వరగా రమ్మని చెప్పావు. కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. వాసు, నేనేమైనా ఒక బిజినెస్ చేస్తున్న మనిషినా టక్కుని రావడానికి? అన్నీ చూసుకుని చక్కబెట్టుకుని రావాలి కదా. సరే చెప్పు, ఏంటి విషయం? ఓ ముఖ్యమైన అపాయింట్మెంట్ తీసుకున్నాను మావయ్య. అపాయింట్మెంటా? దేనికయ్యా? మరేం లేదు మావయ్య, ఆ, నాకు కొత్త ఐడియా వచ్చింది. ఐడియానా? ఏంటది? మన షాప్ ముందు కొంచెం ఖాళీ స్థలం ఉంది కదా, ఆ, అక్కడ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ పెడితే బిజినెస్ చాలా బాగా జరుగుతుంది. ఆ విషయం మాట్లాడడానికే 10 గంటలకి అపాయింట్మెంట్ తీసుకున్నాను. అదేంటయ్యా, మనం ఆల్రెడీ ఐస్ క్రీమ్ బిజినెస్ చేస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ బయట వేరే పెట్టం దేనికి? మావయ్య, ఈ ఏరియాలో చాలా స్కూల్స్ ఉన్నాయి. అదీ కాకుండా లేడీస్ చాలా మంది పిల్లలతో కలిసి వస్తారు. అందుకే అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ పెడితే బిజినెస్ బాగా జరుగుతుంది. పెద్ద పెద్ద హోటల్స్లోనే ఐస్ క్రీమ్ పార్లర్స్ సపరేట్గా పెడుతున్నారు. మీరు చూసే ఉంటారుగా. శభాషలుడు, నువ్వు చెప్పేది కూడా మంచి ఐడియానే. పర్వాలేదు, బిజినెస్ డెవలప్ చేయడానికి నీ బుర్ర నిండా కూడా ఐడియాలున్నాయి. సరే, నువ్వు వెళ్ళరా. సరే మావయ్య. ఒరే వాసు, ఏంటమ్మా అంత కంగారుగా వస్తున్నావు? ఒరేయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా, నాతో రారా. అమ్మా, నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, తర్వాత మాట్లాడుకుందాం. ఒరేయ్, వెళ్ళు. ఇది ఎంతకన్నా ముఖ్యమైన విషయం రా, ముందు నాతో రారా చెప్తాను. ఏం వియ్యపురాలా? బావున్నావా? ఆ బాగానే ఉన్నాం. రేయ్, మంచి చల్లని కూల్ డ్రింక్ పట్టరారా. అవసరం లేదు. అబ్బా, అన్నయ్య గారు చల్లగా ఉంది, మీరు కూడా తాగుతారా? నేనేమీ నడుచుకుంటూ రాలేదులేమ్మా, ఏసీ కారులోనే వచ్చాను. నువ్వు తాగు. ఏమ్మా, అందరూ బాగున్నారా? పెళ్లి పనులు ఎందాకొచ్చాయి? అందరూ బాగున్నారు, చాలా వరకు పనులన్నీ అయిపోయినాయి. ఓహో, అవును, పెళ్ళంటే జ్ఞాపకం వచ్చింది. వాసు, ఇక్కడెక్కడో వెడ్డింగ్ కార్డు పెట్టానయ్యా. ఉంది. వాసు, 8వ తారీఖున మనకు బాగా కావలసిన వాళ్ళ పెళ్లి. శ్రీనగర్ కాలనీలో సత్యసాయి కళ్యాణ మండపం ఉంది కదా, అందులో నువ్వు రేవతి తప్పకుండా వెళ్ళి అటెండ్ అవ్వాలి, సరేనా? అదేంటి మావయ్య, సడన్ గా నన్ను పెళ్లికి వెళ్ళమంటున్నారు? ఏం లేదయ్యా, ఆ రోజు నేను ఊళ్ళో ఉండలేదు. మనకు బాగా కావలసిన వాళ్ళు తప్పదు. అదెలా కుదురుతుందండి? 8వ తేదీన మా రాణి పెళ్లి, వీడు వేరే పెళ్లికి ఎలా వెళ్తాడు? రాణి పెళ్ళా? ఎవరా రాణి? రాణి ఎవరేంటి? మా అమ్మాయి. చెల్లెలి పెళ్లికి అన్నయ్య ఉండకపోతే ఎలాగండి? మీ అమ్మాయి పెళ్ళా? అదేంటి అన్నయ్య గారు అలాగంటారు? ఇందాకే కదా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగారు. అడిగానమ్మా, ఏదో పెళ్ళుందని తెలుసు గాని ఎప్పుడో ఏమిటో వివరంగా నాకు తెలియదు కదా. ఊరికే పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి అని అడిగాను, అంతే. అలా మాట్లాడతారేంటండి? ఎలా మాట్లాడానమ్మా? ఎలా మాట్లాడాను? నేను ఏం మాట్లాడినా చాలా క్లియర్గా అర్థం అయ్యేట్టే మాట్లాడతాను. మీరే అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. చూడండి, వీళ్ళు శుభలేఖిచ్చారు. పెళ్లి 8వ తారీఖు శ్రీనగర్ కాలనీ సత్యసాయి కళ్యాణ మండపం అని క్లియర్గా రాసుంది. మీరు ఓ కార్డు నా మొహాన పడేస్తుంటే నాకు క్లియర్గా అర్థమై ఉండేది. మీరు మీ మనసులో అనుకుంటే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? ఏంటమ్మా, ముందు వియ్యాల వరకు శుభ్లకి ఇవ్వాలని తెలీదా? అది కాదురా వాసు, వియ్యపురాలు గారిని ఏమీ తప్పు పట్టకయ్యా. వాళ్ళడిగిన ఆ 30 తులాల బంగారం మనం ఇచ్చుంటే
పెళ్లి కార్డు ప్రింటింగ్ ప్రెస్ నుంచి గుడికి కూడా వెళ్లకుండా డైరెక్ట్ గా మన ఇంటికే వచ్చిండేది. ఇస్తే మేలు చేసేవాళ్ళం, ఇవ్వకపోతే కీడు చేసే రాక్షసులం. అది వాళ్ళ లెక్క. మేమేమీ అలా అనుకోలేదు. తెలుసమ్మా, మీ పద్ధతులన్నీ పూర్తిగా తెలుసు. బంగారం ఇవ్వలేదనే కదా. కానీ కొడుకు చేత ఇంత పెద్ద షాపు కట్టించి, వ్యాపారంలో భాగం ఇచ్చి, కారులో సమానంగా సీట్ ఇచ్చి, స్టేటస్ ఇచ్చి, సిటీలో గౌరవం పెంచిన సంగతి మాత్రం మీకు గుర్తుండదు. అంతెందుకు, ఇంత పెద్ద స్టోర్కి మీ పేరు పెట్టానే, అయినా మీకు మాత్రం మేము కనపడం. మాకు విలువ ఇవ్వరు, గౌరవం ఇవ్వరు, పెళ్లి శుభలేఖలు అసలే ఇవ్వరు. మీరు అలా తప్పుగా అనుకోకండి. నేను మా ఆయన కలిసి వచ్చి మీకు శుభలేఖిద్దామని ఆగాము. చూద్దాం, అది చూద్దాం. మీ సంగతి నాకు, నా సంగతి ప్రపంచానికి తెలీదా? రే కుమార్, అక్కడేం చేస్తున్నారో వెదవా, ఆ మూట అక్కడ పెట్టు. ఏంటమ్మా నువ్వు? ముందు ఆయనకు శుభలేఖ ఇవ్వాల్సింది కదా. ఆయన ముందు నన్ను నవ్వులు పాలు చేశావు. వదిలేరా, ఆయనే అన్నాడు కదా బంగారం పెట్టలేదని శుభలేఖ ఇవ్వలేదు అని. నిజమైతే అదే కదా. సర్లే, ఆ విషయం అటుంచు. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పదరా చెప్తాను. ఏంటి అంత ముఖ్యమైన విషయం? తొందరగా చెప్పు, నాకు అర్జెంట్ పని ఉంది. ఒరేయ్, ఆ కాగితాలు నీ పేరు మీద ఉన్న సంగతి నాకెందుకు చెప్పలేదురా? ఏ కాగితాలే? మన ఇంటి కాగితాలరా. ఆ రోజు నా పేరు మీద రాయిస్తానని గోపిని మోసం చేసి కదా సంతకాలు చేయించుకుంది. ఇప్పుడు విషయం తెలియక ఈ కాగితాలు తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొద్దాం కదా అని సేటు దగ్గరికి వెళ్ళాను. అవి నీ పేరు మీద ఉన్న సంగతి తెలిసింది. నువ్వు సంతకన్నా పెట్టాలంట, లేకపోతే పవరన్నా నాకు ఇవ్వాలంట. అసలు నీ పేరు మీద ఉన్న సంగతి నాకెందుకు చెప్పలేదురా? ఆ విషయాలన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ చెల్లెలి పెళ్లి జరిపించాలి కదరా. నేను 20,000 ఇచ్చింది దాని పెళ్లి ఖర్చులకే కదా. ఒరేయ్, అవి చిల్లర ఖర్చులు కూడా సరిపోవురా? బంగారం కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఆ మెకానిక్ గాడు అంతా నేను చూసుకుంటానని చెప్పాడుగా. ఒరేయ్, వాడు ఇప్పుడు చేతులు ఎత్తేసి చుక్కలు చూపించేలా ఉన్నాడని మీ నాన్న రాణితో అంటుంటే నేను విని అలా ఎలా కుదురుతుంది అన్నందుకే ఆయనకి నాకు పెద్ద పంచాయతీ అయ్యిందిరా. నువ్వు నీ కొడుకే కదా మాట ఇచ్చింది, మీ చావు మీరు చావండి అన్నాడు. మీరు బంగారం పెట్టకపోతే పెళ్లి ఆగిపోతుందా, పెళ్లి ఎలా జరిపిస్తారా చూడండి అని శపథం చేసి వచ్చాను రా. రారా, నువ్వు నాతో వచ్చి ఆ సేటు దగ్గరకు వచ్చి సంతకం పెట్టి 10 లక్షలు తీసుకొని మీ చెల్లెలి పెళ్లి అదిరిపోయేలా ఘనంగా చేద్దావురా. వాళ్ళ దిమ్మ తిరిగేలా చేద్దాం. రారా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కూతురు పెళ్లి ఖర్చులకి నా ఇల్లు తాకట్టు పెట్టి నీకు 10 లక్షలు ఇవ్వాలా? అది జరగని పని. అదేంటి అలా మాట్లాడుతున్నావు? అవును, నేను ఇలాగే మాట్లాడతాను. నా ఇంటి కాగితాలు బీరువాలో తప్ప ఇంకెక్కడికైనా బయటికి తీసుకువెళ్తే చంపి పారేస్తాను నిన్ను. ఒరే వాసు, ఏంట్రా నువ్వు అనేది? కాగితాలు తాకట్టు పెట్టి పెళ్లికి 10 లక్షలు తెస్తావు. రేపు వడ్డీ ఎలా కడతావు, అసలు ఎలా తీరుస్తావు, ఆ కాగితాలు ఎలా విడిపిస్తావు? ఒరే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఆ రోజు 20,000 తీసుకొచ్చి ఇలా మా మామగారికి తెలియకుండా తెచ్చిస్తాను, చెల్లెలి పెళ్లి ఘనంగా చేద్దామని అన్నావు కదా. అందుకేరా ఈ కాగితాలు తాకట్టు పెడితే నువ్వు దాచిన డబ్బుతో అవి విడిపిస్తావనుకుని వెళ్ళాను. ఏంటేంటి, నువ్వంతా ఊహించావా? ఇప్పుడే లోపల చూసావు కదా, నువ్వు కూల్ డ్రింక్ ఎక్కడి నుంచి తెచ్చుకొని తాగావో. 4 రోజులు అయితే నా లెవెలు అదే. అందుకనే ఎక్కువగా ఊహించుకోకు. నువ్వు ఉండే వరకే ఆ ఇల్లు నీది, నీ తదనంతరం ఆ ఇల్లు నాది. అంతవరకే ఆలోచించాను. నువ్వు అంతవరకు ఆగితేనే మంచిది. ఒరే, అవతల నీ చెల్లి పెళ్లి జరగాలరా, ఒక్కసారి ఆలోచించరా. అది నన్ను అన్నానే పిలవటం లేదు, దాన్ని నేను చెల్లి అనుకోవడం ఏంటి? అంటే ఈ పెళ్లి ఆగిపోయినా పర్వాలేదంటావా? నేను దేని గురించి దిగులు పడదలుచుకోలేదు. ఆగిపోతే ఆగిపోని. ఏంట్రా ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? ఆ రోజు నువ్వు నీ పెళ్ళాం మాట ఇవ్వడం మూలంగానే కదా దానికి బంగారం పెట్టాల్సి వచ్చింది. నువ్వు నోరు మెదపకుండా ఉండుంటే కట్టం లేకుండా పెళ్లి జరిగిపోయేది. ఎచ్చుకుపోయి ఎంత బరువు నెత్తిన పెట్టింది మీర్రా. ఇప్పుడు ఎలాగంటే ఎలారా? హలో, ఆ రోజు మా మామగారిని నమ్మి మాటిచ్చాను, ఆయన ఎగ్గొట్టి నాకు ఎగనామం పెట్టారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఒరే, ఊరంతా శుభలేఖలు పనిచేసావురా. ఇప్పుడు దాని పెళ్లి ఆగిపోతే పరువు పోతుందిరా. తలోంచుకొని బతకలేవురా. నాకు వాటి గురించి దిగిలే లేదు. ఎవ్వరు ఎలా పోయినా పర్వాలేదు. నాకు ఆ ఇల్లు ముఖ్యం. నీ తదనంతరం అది నాది. నాకు తెలియకుండా ఏదైనా గోల్మాల్ వ్యవహారం చేస్తే కన్న తల్లివని కూడా చూడను, చంపేస్తా. పో ఇక్కడి నుంచి. ఒరే దుర్మార్గుడా, నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు మానవత్వం ఉందా? చూడు, ఏవైనా ఉంటే మనం ఇంట్లో మాట్లాడుకుందాం.
ఆయన చూస్తే సమస్య మరో రకంగా ఉంటుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళావు. బంగారం ఓంత్రా బుజ్జి. బుజ్జిగాడు ఏమంటున్నాడు? నాన్న ఎప్పుడొస్తాడో అని అడుగుతున్నాడన్నయ్య. అర్రే బుజ్జిగాడు కన్ని కొత్త కొత్త బొమ్మలు భలే ఉన్నాయిరా. ఎవరు తెచ్చారు అర్చన? అవి బాను తీసుకొచ్చిందండి. అయ్యో ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? భలేవారన్నయ్య, వీటికే ఇలా అంటే ఎలా? నేను ఇంకా తీసుకురావాలనుకుంటున్నాను. సరే అక్క, నేను వెళ్ళొస్తాను. సరే భాను. వెళ్ళొస్తానన్నయ్య. రే పండు రేయ్ మొలతాడు కాళ్ళకి కడియాలు హీరోలా ఉన్నాడు. అవి అమ్మ తీసుకొచ్చిందండి. అత్తయ్య గారా ఎప్పుడొచ్చారు? అమ్మ ఇక్కడికి రాలేదు, నేనే అక్కడికి వెళ్ళాను. నువ్వెళ్ళావా? చెప్పనే లేదు. అది నగల గురించి అడగడానికని వెళ్ళాను. నగల? కాస్త అర్థమయ్యేట్టు చెప్పు. ఒక్క నిమిషం ఉండండి. తీసుకోండి. ఇవి నా పెళ్లికి అమ్మ పెట్టిన నగలు. ఒకప్పుడు మనమే వద్దని తిరిగిచ్చేసినవి. ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు ఇవెందుకు తీసుకొచ్చావు? మీరు రాణి పెళ్లి కోసం నగలకి హైరాణ పడుతున్నారు కదా, అందుకే తీసుకొచ్చాను. ఇవి రాణికి పెడితే రాణి పెళ్లి చక్కగా జరుగుతుంది. ఈ నగలను అడగగానే అత్తగారు మావయ్య గారు ఏమన్నారు? చాలా సంతోషించారండి. నేను అడిగానని చెప్పావా? నువ్వు అడిగి తీసుకొచ్చావా? మీరు అడిగారని చెప్పలేదు, నేనే అడిగి తీసుకొచ్చాను. అయితే ఈ నగలు తీసుకెళ్ళి మీ వాళ్ళకే తిరిగి. ఏంటండి మీరనేది? ఈ నగల్ని తీసుకెళ్లి మీ అమ్మ వాళ్ళకి ఇచ్చేయమంటున్నాను. ఎందుకలా అంటున్నారు? ఇవి మన నగలే కదా, అవసరం వచ్చినప్పుడు వాడుకోవడంలో తప్పే ఉంది. చూడొచ్చనా, నేను నీకు అప్పుడూ చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ నగలు నేను తీసుకుంటే అది కట్నమే అవుతుంది. ఆ నగలు తీసుకుని నా చెల్లెలి పెళ్లి నేను చేయలేను. అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోదు. నిజంగా మీరు చెప్పేది నిజమైన కారణమా, లేక వేరే కారణం ఏమైనా ఉందా? వేరే కారణమా? అదేం లేదే. లేదు, నాకు తెలియక అడుగుతున్నాను. రాణి నగల కోసం డబ్బులు అడగాలని ఆలోచించారు. అది మల్సిని అడుగుదామా, నందినిని అడుగుదామా, లేక రాజకీయ నాయకుడిని అడుగుదామా అని అనుకున్నారే కానీ మా వాళ్ల దగ్గరున్న నగల గురించి మీరు ఆలోచించలేదు. అంటే మీరు మా అమ్మతో నన్ను మీ కొడుకుని అనుకోండి అన్న మాట అబద్ధమా? ఇప్పుడు కలిసిపోయినట్టు మీరు చేసేదంతా నటనేనా? అర్చన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిజమే మాట్లాడుతున్నాను. మీరు మనస్ఫూర్తిగా మా వాళ్లతో కలిసిపోలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు, మనసులో ఉన్నదే చెప్తున్నాను. మీ మనసులో ఎలాంటి ఆలోచన లేదంటే ఈ నగల్ని వాడుకోవడంలో మీకు అభ్యంతరం ఏంటి? అర్చన, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మ వాళ్ళ దగ్గర తీసుకుంటే అది కట్నం అవుతుంది. అదే వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే అది అప్పు అవుతుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరే బావా, మీరు మంచి మనసున్న మనిషి, వరకట్నం తీసుకోనంటున్నారు, బాగుంది. మరి రాణికి నగలు పెట్టడం మాత్రం వరకట్నం కదా, దాన్నెలా సమర్థిస్తున్నారు? వరకట్నం తీసుకోవటం ఎంత తప్పో
అది ఇవ్వడం కూడా అంతే తప్పు. నువ్వనే మాట కరెక్టే ప్రియా. కాకపోతే ఆ రోజు ఆకాష్ వాళ్ళ అక్కతో వాసు రేవతి ఆవేశంగా మాట్లాడారు కాబట్టే వాళ్ళక్క నగలు పెట్టమని అడిగారు. ఇప్పుడు ఈ నగలు పెట్టకపోతే ఈ పెళ్లి ఆగిపోతుంది, రాణి జీవితం నాశనం అయిపోతుంది. నన్నేం చేయమంటావో చెప్పు. సరే, నగలు వద్దంటున్నారు, బాగానే ఉంది. కానీ అవతల రాణి పెళ్లి దగ్గర పడుతుంది, నగలు పెట్టకపోతే అవమానం జరుగుతుంది అంటున్నారు. సరే, ఆ దేవుడే ఇస్తాడు అంటున్నారు కదా, ఆ దేవుడు నా ద్వారానే ఇప్పిస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు? అర్చన, నువ్వు ఆ విషయంలో కంగారు పడకు. ఆ దేవుడు ఇంత క్రితమే మనకి సహాయం చేశాడు, అందుకు ఏర్పాటు కూడా చేశాడు. మరో దారి ఏర్పాటు చేశాడా? ఏంటది? అన్ని విషయాలు నీకు తర్వాత చెప్తాను. రాణి పెళ్లి టైంకి మనం పెడతామన్న 30 తులాల బంగారం రాణికి పెడతాం. ఇంక ఈ విషయం గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు. ముందు ఈ నగలు తీసుకెళ్లి మీ అమ్మ వాళ్ళకి ఇచ్చేసి నేను వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కొస్తాను. నాకు అన్నం వడ్డించు. రిపోర్ట్ నాకు ఫేవర్గా వస్తుందా లేకపోతే నెగిటివ్గా వస్తుందా? ఎందుకురా అంత టెన్షన్ పడతావు? కాస్త రిలాక్స్గా ఉండు. దేన్నైనా పాజిటివ్గా థింక్ చేయరా. నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వేం భయపడకు, అంతా నీకు ఫేవర్గానే వస్తుంది. అది కాదురా బావా, నాకు చాలా భయంగా ఉందిరా. రేయ్, అసలు విషయం తెలియకనే కదా మనం హాస్పిటల్కి వచ్చింది. ముందు రిపోర్ట్ రానివరా. ఇక్కడ వాసు ఎవరండి? నేనేనండి. రిపోర్ట్స్ వచ్చినాయి, డాక్టర్ గారు పిలుస్తున్నారు. సరే రే రారా. పద. మే కమిన్ డాక్టర్? ఎస్ కమిన్. రండి కూర్చోండి. సారీ మిస్టర్ వాసు, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ఏంటి సార్, ఏమైంది? ప్రస్తుతం మీ హెల్త్ కండిషన్లో మీరు తండ్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.